హైకోర్టు ప్రభుత్వంకి ఒక షాక్ ఇచ్చింది. సరే హైకోర్టు చాలా విషయాలల్లా ప్రభుత్వానికి షాక్ ఇస్తుంది. చాలా ఇష్యూస్ మీద వీళ్ళు చెయ్యాలి అనుకుంటున్న పనులని హైకోర్టు మొట్టికాయలేస్తాందనుకోండి. ఇప్పుడు కొత్తగా ఏందంటే స్థానిక సంస్థల ఎన్నికలు. లోకల్ బాడీ ఎన్నికల మీద మనం చాలా సార్లు డిస్కస్ చేసినాము. చాలా మందితోని మాట్లాడిచ్చినాము. జనాల దగ్గరికి పోతే ప్రతి చోట గూడా అసలు ఎన్నికల కోసం రమ్మనుర్రి మా దగ్గరికి, మా తడాకా చూపిస్తాము అని అంటున్నారు. ఎందుకంటే వాళ్ళంతా విసిగిపోయిర్రు. 18 నెలల్లా ఎంత విసిగిపోయిర్రు కాంగ్రెస్ పార్టీతోనంటే అంత విసిగిపోయిర్రు. రుణమాఫీ చేస్తామంట్రి, చారణ చేసి బారాన చేయకపోతిరి. రైతు భరోసా అంటిరి, 2 సార్లు పోయింది, మూడోసారి ఏదో గింతంతేసిర్రు. ఇక ఇప్పుడు మొత్తం మేము 9 రోజులల్లా 9,000 కోట్లు వేసినాము అని చెప్తున్నారు. చెప్పుడే కాదు, సంబరాలు కూడా చేస్తున్నారు. నిన్న మొన్న నుంచి మొత్తం మండల కేంద్రాలలో సంబరాలు చేస్తామన్నారు. ఇక్కడ స్టార్ట్ చేసిర్రు హైదరాబాద్ లా. నిజానికైతే అసలు రైతు భరోసా వేస్తుర్రు అన్నప్పుడే డౌట్ వచ్చింది ఊర్లలో ఉన్న జనాలకి. అరే ఇన్ని రోజులు రాకయ్యాక ఇవాళ ఎప్పుడు లేంది 9 రోజులలో వేస్తున్నాం, 9,000 కోట్లు వేస్తున్నాం అని ఊదరగొట్టినప్పుడే జనాలకు డౌట్ వచ్చింది. దీని వెనకాల ఏదో స్కీమ్ ఉండుంటది అని. ఎందుకంటే ఓట్ల కోసం తప్ప వీళ్ళు ఏ పనులు కూడా ఎప్పుడు చేసినది లేదు. కాబట్టి ఆ రోజు 9 రోజులలో 9,000 కోట్లు వేస్తాము అన్నప్పుడే డౌట్ వచ్చింది జనాలందరికీ. దీని వెనకాల ఏదో పెద్ద స్కెచ్ ఉండుంటది అని. అట్లనే ఆ స్కెచ్ ఏంది అనేది ఇది. లోకల్ బాడీ ఎన్నికలకు పోవాల్సి వస్తుంది. ఇప్పటికే కోర్టు దగ్గర వాళ్ళు చాలా రోజుల నుంచి ఇంకొక నెల రోజులు టైం ఇయ్యిర్రి, ఇంకొక నెల రోజులు టైం ఇయ్యిర్రి అని అడుగుతూనే ఉన్నారు. కోర్టులో ఉంది ఇష్యూ. అయితే నిన్నగాక మొన్న కోర్టు దగ్గరికి పోయినప్పుడు కూడా మళ్ళీ నెల రోజులు అడిగారు. ఇప్పుడు మీరు చాలా రోజుల నుంచి నెల 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 అని వాయిదాలు వేసుకుంటూనే ఉన్నారు. ఈ నెల రోజులలో అసలు ఏం చేసిర్రు చెప్పుర్రి? ఎందుకు మళ్ళీ నెల రోజులు వాయిదా వేయాలి అంటే సమాధానం లేదు. ఒకటే ఆన్సర్ గవర్నమెంట్ దగ్గర, ఎప్పుడు కోర్టు ముందుకు పోయినా కూడా మళ్ళీ వాయిదా అయ్యిర్రి, మళ్ళా వాయిదా పడ్డ తర్వాత వస్తే మళ్ళీ వాయిదా అయ్యిర్రి. ఇదే వాయిదాల మీద వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. నిజానికైతే ఎన్నికలు ఎప్పుడు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా డిసెంబర్లో, దాని తర్వాత జనవరిలో జరగాలి లోకల్ బాడీ ఎన్నికలు. అప్పుడు అయిపోయినాయి, వాళ్ళ పదవి కాలం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏం చేసిర్రు, అప్పుడు ఒక ప్రత్యేక అధికారిని అని పెట్టి 6 నెలలు ప్రత్యేక అధికారి ఉంటాడు, దాని తర్వాత పెడదాము ఎన్నికలు అని అనుకున్నారు. సరే 6 నెలల తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో వాళ్ళ పర్ఫార్మెన్స్ అర్థమైంది కదా. 8 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి వాళ్ళకి. రావడంతోనే అరే వ్యతిరేకత వస్తున్నట్టుంది మన ప్రభుత్వం మీద, ఇప్పుడు లోకల్ బాడీలకు పోతే కనుక ఇబ్బంది అవుతుంది అని దాన్ని ఆ రోజు నుంచి దగ్గర సంవత్సరం వరకు వాయిదాలు వేసుకుంటూనే వస్తున్నారు. ఇప్పుడు నిన్నగాక మొన్న కూడా మళ్ళీ వాయిదా వేయాలని అడిగిరు. వీళ్ళు రైతు భరోసా రిలీజ్ చేసేటప్పుడు రైతు భరోసా రిలీజ్ చేసి లోకల్ బాడీ ఎన్నికలకు పోవాలనుకున్నారట రిలీజ్ చేసిన రోజు. కానీ దాని తర్వాత 2-3 రోజులు అయ్యంగానే ఒకసారి సర్వే చేయించుకున్నారట కాంగ్రెస్ పార్టీలు. సర్వే చేయించుకుంటే మనం రైతు భరోసా వేసినా కూడా జనాలలో అంత పాజిటివ్ ఏం లేదు, ఎన్నికల కోసమే వేసినాం, మనం ఓట్ల కోసం వేసినాము అనేది జనాలకు అర్థమవుతుంది, ఇప్పుడు పోతే మళ్ళీ మనకు నష్టమే అవుతుంది అని రిపోర్ట్స్ రావడంతో వెనక్కి పోయారు. ఎందుకంటే అంతకంటే ముందు మనం చూసినాం కదా, మంత్రులలో కొంతమంది మాట్లాడిరు రైతు భరోసా వేయంగానే నెక్స్ట్ ఇంకా లోకల్ బాడీ ఎన్నికలకు పోతాము అని. తర్వాత 2 రోజులకు అదే మంత్రులు ఏం మాట్లాడారు, లేదు నేను మాట్లాడలే అసలు రైతు భరోసా మీద అని అన్నారు. ఎందుకు అంటే దీనికోసమే సర్వే చేయించుకున్న తర్వాత ఆ సర్వేలలో మొత్తం నెగిటివ్ రిపోర్ట్లు రావడంతో అసలు లేదు పోవద్దు అని అనుకొని ఫిక్స్ అయ్యారు. కానీ కోర్టు ఊరుకోలే, కోర్టు ఖచ్చితంగా పెట్టాలి 3 నెలలల్లో. అంటే ఇప్పుడు ఇది జూన్ కదా, ఇక జూన్ అయిపోవటానికి వచ్చింది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 30 వరకు లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలి. పెట్టుడు ఒకటే కాదు, రిజల్ట్ కూడా రావాలి అని చెప్పింది. అంటే ఈ 3 నెలలల్లో రిజర్వేషన్లు చేసుకోవాలి, షెడ్యూల్ ఇవ్వాలి, నోటిఫికేషన్ ఇవ్వాలి, ఎన్నికలు పెట్టాలి, ఎన్నికల రిజల్ట్ కూడా ఇవ్వాలి సెప్టెంబర్ 30 లోపు అని కోర్టు చెప్పింది. ఇంక చెప్పిన తర్వాత ఇప్పుడు కదులుతుర్రు వీళ్ళు లోకల్ బాడీ ఎన్నికలకు. ఎందుకంటే లేకపోతే సాధ్యమైనంత దాన్ని గుంజుతూ ఉంటాము, లేట్ చేద్దాం అనుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు వేసినా కూడా రైతు భరోసా అంత పాజిటివ్గా ఏం లేరు జనాలు, అంతకుముందు వెయ్యని దాని గురించే ఉంది. ఇప్పుడు 6 నెలల ముందు వరకు కూడా కల్లాలల్లా వడ్లను పెట్టుకొని ఎట్లా ఇబ్బంది పడ్డారు జనాలు చూసిర్రు, బోనస్ రాంది చూసిర్రు, రుణమాఫీ ఎట్లా చేసిర్రు చూసిర్రు, వీళ్ళు ఇస్తామన్న హామీలు గ్యారంటీలు ఏడికి పోయినాయి ఏమైనాయి అంతా చూసిర్రు. చూసి ఎప్పుడు ఎన్నికలకు వస్తారా, ఎన్నికలకు వచ్చినప్పుడు చెప్దాం అన్న లెక్క చూస్తున్నారు జనాలు కూడా. కాబట్టి కొంత ఇంకా లేట్ చేద్దామని అనుకున్నారు, కానీ ఇక కోర్టు అవకాశం ఇవ్వలే వీళ్ళకి. ఇవ్వకపోవడంతో ఇప్పుడేంది మళ్ళీ కొత్తగా ఫస్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీలు పెట్టాలని ఆలోచన చేస్తుందట ప్రభుత్వం. ఎందుకంటే ఎంపీటీసీ జెడ్పీటీసీలు కొంచెం తక్కువ మంది ఉంటాయి, ప్లస్ పార్టీ గుర్తు మీద జరుగుతాయి. ఫస్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీలు పెట్టి తర్వాత మున్సిపల్ పెట్టుకుందాం, తర్వాత సర్పంచ్లు పెట్టుకుందామని చూస్తారు. ఏది పెట్టుకున్నా సరే ఎంపీటీసీ జెడ్పీటీసీలైనా మున్సిపల్ అయినా సర్పంచ్ ఎన్నికలైనా ఇవన్నీ సెప్టెంబర్ 30 లోపలనే జరగాలి. లోకల్ బాడీ ఎన్నికలు మొత్తం సెప్టెంబర్ 30 లోపలనే జరగాలి. జరిగి రిజల్ట్ కూడా ఇయ్యిర్రి అని కోర్టు చెప్పింది. ఇంకో చిక్కు కూడా ఏమవుతుందంటే ఇప్పుడు ప్రభుత్వంకి 42% రిజర్వేషన్ ఎన్నికల ముందు చెప్పారు కదా, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ కూడా ఇచ్చారు.
42% రిజర్వేషన్లు ఇస్తాము, బీసీలకి రిజర్వేషన్ ఇస్తాము అన్నారు. దాని తర్వాత కులగణన చేసిర్రు. మేము చేసిన కులగణన మొత్తం అసలు ఎక్కడ ఎప్పుడు చెయ్యండి. ఇప్పుడు బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేస్తా అన్నది కులగణన. నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేసిన తర్వాత కూడా మన రాష్ట్ర ప్రభుత్వం, మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, మేమే అసలు ఆదర్శంగా నిలిచినాము, మేము కులగణన చేసినాం, ఫస్ట్ మమ్మల్నే ఫాలో అవుతుంది కేంద్ర ప్రభుత్వం అని కూడా చెప్పింది. కాబట్టి కులగణన కూడా చేసింది. కాబట్టి ఇప్పుడు 42% రిజర్వేషన్ ఇవ్వాలి, బీసీల రిజర్వేషన్. అది పార్టీ పరంగా ఇస్తాము, ఇంకొకటి చేస్తామంటే నడవదు. ఎందుకంటే ఇప్పుడు కేంద్రం ఏదో అడ్డు చెప్తుంది, లేకపోతే ఇది అక్కడుంది, అది ఇక్కడుంది, కాబట్టి ఇప్పుడు ఇయ్యలేము అని చెప్తే నడవదు. ఖచ్చితంగా చూస్తారు. ఇప్పుడు ఇప్పుడు ఏ ఎన్నికలు పెట్టినా ఆ ఎన్నికలలో రిజర్వేషన్కి సంబంధించింది తేలాల్సిందే. జనాలు ఎక్స్పెక్ట్ చేస్తారు, చూస్తారు. సరే మేము పార్టీ పరంగా ఇస్తాము అంటారా? మీరు ఒకవేళ అక్కడ బీసీకి ఇచ్చిన కొన్ని చోట్లల్లో ఎగ్జాంపుల్ బీసీకి ఇచ్చిర్రు అనుకో, ఊర్లో వేరేటోళ్ళు బీసీలకు ఇవ్వకపోతే వేరే పార్టీలు, లేకపోతే వేరే పార్టీలు ఇంకొక ఊర్లో బీసీలకు ఇచ్చిర్రు, మీరు ఇయ్యలే అక్కడ బీసీలకు, ప్రభుత్వం ఖచ్చితంగా ఇది బీసీ సీట్ అంటే కనుక బీసీలకు ఇస్తారు. కానీ పార్టీ పరంగా ఇస్తాం, మేము ఇంకొక లెక్కిస్తాం, వాళ్ళు అప్రూవ్ చేయలేదు కాబట్టి ఇది వర్కౌట్ కాదు, ఇప్పుడు ఇవన్నీ చెప్తామంటే నడవయి. ఇప్పుడు ఈ ఎన్నికలల్లో ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు జనాలు, ఇవ్వకపోతే కనుక దాని రిజల్ట్ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చూడాల్సి ఉంటుంది. సో ఇన్ని తలకాయ నొప్పులు ఉన్నాయి కదా, ఇప్పుడు ఇన్ని తలకాయ నొప్పులల్లో ఎట్లా పోగుడు? ఓన్లీ రైతు భరోసా తప్ప మళ్ళీ ఇంకొకటి అసలు ఏం చేసిన పథకాలు లేవే. 18-19 నెలలు అవుతుంది. 19 నెలల్లో ఏం పథకం చేసినాం మనం? ఇగో మేము గివి ఇచ్చినామమ్మ, మీరు మళ్ళీ మాకు ఓటేయ్యిర్రి అని జనాల దగ్గరికి పోవాలంటే ఇచ్చినవి చెప్పాలి కదా. ఆ రోజు పెద్ద బుక్లెట్లు పట్టుకొని పోయిర్రు, ఇందిరమ్మ అభయహస్తం అని ఇంత పెద్ద బుక్లెట్లు పట్టుకొని పోయి 420 హామీలు ఉన్నాయి అందులో. 6 గ్యారంటీలు, 420 హామీల బుక్కులను పట్టుకొని పోయి ఇట్లా ఇంటింటికి పోయి ఇందిరమ్మ రాజ్యం తెస్తాం, మేము రైతు రాజ్యం తెస్తాం, మార్పు తీసుకొస్తాం మీ బతుకులల్లా అని పెద్ద బుక్లెట్లు పట్టుకొని పోయి జనాలకు చూంచి గిన్ని చేస్తాం మేము అధికారంలోకి వస్తే అని చెప్పారు. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలల్లో అవన్నీ పట్టుకొని జనం అడుగుతారు కదా, ఇగో గిన్ని చేస్తామన్నారు కదా, మీరు ఏం చేయలేదు, ఏం చేసిర్రు అనేది అడుగుతారు కదా. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఓట్ల కోసం పోవాలంటే ఇబ్బంది అవుతుంది అని సాధ్యమైనంతగా చేద్దాము, వెనక్కి తీసుకుంటా పోదాము, మెల్లమెల్లగా నెలకు వాయిదాలు వేసుకుంటా పోదాము అనుకున్నారు. కానీ ఆ వాయిదాలు వర్కౌట్ కాక ఇప్పుడు హైకోర్టు ఖచ్చితంగా పెట్టాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో. సెప్టెంబర్ 30 వరకు పెట్టుర్రి, మీరేమన్నా చేసుకోవాలనుకుంటే రిజర్వేషన్లు అవి ఇవి అన్నీ ఇప్పట్లలోనే చేసేసుకొని సెప్టెంబర్ 30 వరకు పెట్టాలి, ఎన్నికలు పెట్టి రిజల్ట్ కూడా ఇచ్చేసేయాలి. అంటే మొత్తం ప్రాసెస్ అంతా కూడా లోకల్ బాడీలకు సంబంధించిన ప్రాసెస్ అంతా సెప్టెంబర్ 30 వరకు ఫినిష్ చేసేసేయాలి. ఇంకా వాయిదాలు ఇయ్యం, మీకు ఇక ఇచ్చిందే చాలా ఎక్కువైపోయింది, ఇంకా వాయిదాలు ఇచ్చేది లేదు అని కోర్టు చెప్పింది. ఇక కోర్టు చెప్పిన తర్వాత చేసడానికి ఏముండదు కదా, ఖచ్చితంగా పెట్టాల్సిందే. ప్రభుత్వంకి ఇప్పుడు ఇంకొక ఆప్షన్ ఏం లేదు, ఇక ఆప్షన్ లేదు కాబట్టి ఇప్పుడు ఎన్నికలకు పోవాల్సిందే అనేది రెడీ అవుతున్నారు. ఎన్నికలకు పోయిన తర్వాత ఏముంటుంది, ఎట్లుంటుంది, జనాల రియాక్షన్ ఏంది అనేది తెలిసిపోతుంది ఇప్పుడు ఈ లోకల్ బాడీ ఎన్నికలలో. ఎందుకంటే జనాలందరూ కూడా జనాలకున్న ఇబ్బంది, వాళ్ళు పడుతున్న బాధలన్నీ కూడా ఓట్ల రూపంలో బయటపడతాయి. ఎప్పుడైనా సరే ఎన్నికలు వచ్చేంత వరకు జనం వెయిట్ చేస్తారు. ప్రతిసారి ఎన్నికలు రాగానే వాళ్ళ దగ్గర ఉన్న అసంతృప్తి, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉండే ఆయుధం ఓటే అవుతుంది. ఒక్కసారి ఎన్నికలు వచ్చినప్పుడు ఓటేసినామంటే మళ్ళీ 5 ఏళ్ల వరకు కూడా ఇక మార్చుకుంటానికి ఏముండదు. ఆ రోజు అట్లనే మార్పు అని చెప్పిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఓటేసిరు. సరే అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది అంతా చూస్తున్నారు. కానీ ఏం లేదు, ఆప్షన్ లేదు కదా. 5 ఏళ్ల వరకు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉండాల్సిందే, ఏం ఆప్షన్ లేదు జనాల దగ్గర. కాబట్టి ఆప్షన్ వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు జనాలు ఖచ్చితంగా వాళ్ళు పడుతున్న బాధని అంతా కూడా ఆ ఓట్ల రూపంలో చూపిస్తారు. సో ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఆ ఛాలెంజ్ ఎదురవుతుంది మొదటిసారి. ఎందుకంటే చాలా సార్లు మనం చూసినప్పుడు మీడియాలో, మనం జనాల దగ్గరికి పోయినప్పుడు కూడా కింద ఊర్లలో ఉన్నటువంటి జనాలు, రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు అందరూ అనేది మనకి అర్థమవుతుంది. వీడియోలలో చూస్తున్నాం మనం. ఓట్ల కోసం మా దగ్గరకు వచ్చినప్పుడు చెప్తాము అని చూస్తున్నారు. ఎందుకంటే అందరూ ఆ సెక్షన్ చాలా ఇబ్బంది పడుతుంది. రైతులు ఇబ్బంది పడుతున్నారు, నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు, మహిళలు చాలా పథకాలు, గృహలక్ష్మి అన్నారు, వీళ్ళు 2500 ఇస్తాము అన్నారు, ఇంకొకటి అన్నారు. చెప్పుడైతే మస్తు చెప్పారు, కానీ ఏం చేసిరు అంటే ఒక్క ఫ్రీ బస్సు తప్ప ఇప్పటి వరకు ఏం చెయ్యలే. ఏం చేసిర్రు, ఏం పథకాలు అమలైనాయి అనేది మనకి తెలుసు, మనం చూస్తున్నాం కదా. మొత్తం ఒక్క ఫ్రీ బస్సు తప్ప ఇప్పటి వరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చిన పథకం లేదు. సో ఇప్పుడు జనాల దగ్గరికి ఓట్ల కోసం అని పోతే మీరు గన్ని మాటలు చెప్తిరి, ఏం చేయకపోతిరి అనేది అడుగుతారు ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో గ్రామ సభలు పెట్టిరు కదా, పెట్టినప్పుడే జనాలందరూ కూడా తిరగబడ్డరు, అడిగిర్రు, అక్కడికి వచ్చినటువంటి అధికారులను అడిగిర్రు, అక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్యేలను అడిగిర్రు,
చాలా మంది మనం చెప్పుకుంటున్నాం చాలా రోజుల నుంచి ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు కాన్స్టిట్యున్సీలలో ఉండేందుకు కూడా ఉంటలేరు. పొద్దుగాల పోయి సాయంత్రానికి మళ్ళీ హైదరాబాద్కి వస్తున్నారు. ఎందుకంటే ఊర్లలో ఉంటే జనం అందరూ కూడా ఎమ్మెల్యే ఇంటి ముందుకు వచ్చి అసలు ఏంది ఏం చేస్తలేరు మీరు, ఎన్నో చెప్తీరు కదా మేము నమ్మి ఓట్లేసినాం, ఇవాళ ఏం చేస్తలేరు అని అడుగుతున్నారు. కాబట్టి చాలా మంది హైదరాబాద్లో వచ్చి ఉంటున్నారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలకు చెప్పారట చాలాసార్లు, మీరు కాన్స్టిట్యున్సీలలో ఉండుర్రి, హైదరాబాద్లో ఉండకూర్రి, నియోజకవర్గాలలోనే ఉండుర్రి, నేను రిపోర్ట్లు తెప్పించుకున్నా, చాలా మంది అసలు నియోజకవర్గాలలో ఉంటలేరు, పోర్రి అంటే కూడా ఇదే సేమ్ సమస్యలు ఇబ్బందులు. వచ్చి అడిగితే వాళ్ళు ఏం సమాధానం చెప్పాలి, సమాధానం లేక చాలాసార్లు కాన్స్టిట్యున్సీ దిక్కే పోతలేరు, పోయినా పొద్దుగాల పోయి సాయంత్రానికి వచ్చేస్తారు. ఇప్పుడు వీళ్ళందరూ వాళ్ళ దగ్గరికి పోబోతున్నారు. పోతే ఇప్పుడు జనం అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పాల్సి ఉంటుంది. ఎన్ని రోజులు రాక తప్పించుకోవచ్చు, ఏమన్నా చేయొచ్చు. కానీ ఇప్పుడు ఓట్ల కోసం పోయినప్పుడు, లోకల్ బాడీ ఎన్నికల కోసం పోయినప్పుడు ఖచ్చితంగా జనాల నుంచి ఆ రియాక్షన్ వస్తుంది. ఏం చేసిర్రు, ఎందుకోసం ఓటెయ్యాలి అనేది తెలంగాణలో ఉన్న జనం అంతా కూడా అడుగుతారు. ఇప్పుడు తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ మీద ఎంత వ్యతిరేకత ఉంది, ఎట్లా ఉంది, జనం ఏమనుకుంటున్నారు, ఏంది అసలు అధికారంలోకి వచ్చిన తర్వాత మేమేం చేసినాము, జనాలు ఏమనుకుంటున్నారు అనేది తెలుస్తుంది. లోకల్ బాడీ ఎన్నికలు వస్తే కనుక ఖచ్చితంగా బుద్ధి చెప్తాము అనేది రైతులు మాట్లాడుతున్నారు, అన్ని సెక్షన్స్ అందరూ కూడా మాట్లాడుతున్నారు. సో ఈ ఎన్నికలు పెడితేనేమో ఒక్కొక్క చిక్కు, పెట్టకపోతే ఇంకొకటి. కానీ పెట్టకుండా ఉండే ఆప్షన్ లేదు ఇప్పుడు ప్రభుత్వం దగ్గర. ఇన్ని రోజుల వరకు కోర్టులో ఉంది, ఇంకొకటి అని చెప్పి తప్పించుకుంటానికి ఉంది. కానీ ఇప్పుడు కోర్టు డైరెక్షన్ ఇచ్చింది, ఖచ్చితంగా పెట్టాలి, సెప్టెంబర్ 30 వరకు పెట్టుర్రి, రిజల్ట్ కూడా చెప్పుర్రి అని చెప్పింది. కాబట్టి ఇప్పుడు ఇంకా ప్రభుత్వం దగ్గర ఏం ఆప్షన్ లేదు, ఖచ్చితంగా ఎన్నికలకు పోవాల్సిందే, ఎన్నికలు పెట్టుర్రి, 30 తారీఖు లోపు రిజల్ట్ కూడా ఇయ్యిర్రి అని చెప్పింది. ఇది నిజంగా ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి హైకోర్టు షాక్ ఇచ్చినట్టే, పెద్ద షాకే ఇది. ఇప్పట్లో పోతాము అని అనుకోలేదు, ఇప్పట్లో పోవాలి అని అనుకుంటే కనుక వాళ్ళు ముందు నుంచి ఇంకేమన్నా పథకాలు లాంచ్ చేయాలా, లేకపోతే ఇంకేమన్నా చేయాలా, ప్రతిపక్షాల మీద ఇంకేమన్నా కొంచెం బురద జల్లాలనా, మేము జల్లిన బురద ఇంకా తక్కువ అయింది, ఇంకా కొంచెం ఎక్కువ బురద జల్లాలనా, ఇవన్నీ చేసుకుంటుండే. కానీ ఇప్పుడు కోర్టు ఇట్లాంటి తీర్పు ఇస్తుంది, మేము ఎన్నికలకు పోవాల్సి వస్తుంది అనేది కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు. నిజంగా హైకోర్టు షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు ప్రభుత్వానికి, ఖచ్చితంగా ఎన్నికలు పెట్టాలి అని చెప్పి. సో ఎట్లా పోతుంది, ఎట్లా ముందుకు పోతుంది, జనాలు ఏం చెప్పబోతున్నారు ఏంది అనేది అంతా ఈ రిజల్ట్స్లలో బయటపడుతుంది.